యువత భవిష్యత్తు కోసమన్నారు మంత్రి పార్థసారథి అన్నారు. నూజివీడులో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లపై అధికారులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఆలోచించి ఓటు వేయాలన్నారు. సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడన్నారు. రాష్ట్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని అన్నారు. చాలా ప్రశాంతంగా ఓటర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా వచ్చి ఓటింగ్లో పాల్పంచుకుంటున్నారు. ఈ ఎన్నిక రాజకీయ లబ్ధి రాజకీయ నష్టం గురించి జరిగే ఎన్నిక కాదు. ఈ ఎన్నిక ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్రంలోని యువతి యువకుల భవిష్యత్తు గురించి, వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగాల అభివృద్ధి గురించి జరిగే ఎన్నికని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సహజ వనరులు కానివ్వండి, మానవ వనరులు కానివ్వండి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఒక విజన్ ఉన్న నాయకత్వం, ఒక భవిష్యత్తు పట్ల ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగిన ఆలోచనాపరుడు, నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి, స్వార్థరహిత పరిపాలన అందించాలనే కాంక్ష ఉన్న వ్యక్తి నాయకుడిగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఈ ఎన్నిక ఈ రాష్ట్రంలోని లక్షలాది మంది యువకుల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఆధారపడ్డ వ్యవసాయ రంగం. అమరావతిలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు వినియోగించారు.